వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని ఉద్యోగాలకి సరిపోయేలాగా కరెంట్ అఫైర్స్లో ప్రస్తుతం క్వశ్చనింగ్ కానీ కాన్సెప్ట్స్లో కానీ ఎగ్జామినర్స్ ఫాలో అవుతున్నటువంటి విధానంతో మార్కెట్లోకి ఒక పుస్తకంని తీసుకురావడం జరిగిందండి. సో మనం ఈ పుస్తకం అనేది పోటీ పుస్తకాలకి సంబంధించినటువంటి వాటిలో మొట్టమొదటిసారి ప్రశ్నలు జవాబులు వివరణలతో ఈ పుస్తకాన్ని అందిస్తూ ఉన్నాం. అంటే మీకు ఈ పుస్తకంలో ఒక 6 monthsకి సంబంధించినటువంటి 2024కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి, వాటితో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇలా పిఐబి బేస్డ్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని 2024 కరెంట్ అఫైర్స్ పుస్తకంని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. 500 రూపీస్తో మనం ఈ పుస్తకంలోని ప్రశ్నలకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా ఉన్నాం. ఆ కోర్సులో జాయిన్ అయితే ఈ పుస్తకం అనేది మీకు ఆ కోర్సులో భాగంగా పంపించడం జరుగుతుంది. ఇక మీరు ఎక్స్ట్రా ఏం పే చేయని అవసరం లేదు. ఈ కోర్స్ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇందులో ఈ పుస్తకానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ బుక్ అనేది మీకు 348 పేజెస్తో ఒక 2178 క్వశ్చన్స్తో అన్ని అంశాలని సమగ్రంగా కవర్ చేయడం జరిగింది. అన్ని అంశాలు అని అంటే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, తెలంగాణ వారికి అయితే తెలంగాణవి, ఆంధ్రప్రదేశ్ వారికి అయితే ఆంధ్రప్రదేశ్వి, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, రక్షణ, ఆర్థిక, అలాగే గవర్నెన్స్ అండ్ పాలిటీ, అవార్డ్స్, క్రీడలు, ఇతర ముఖ్యాంశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బుక్ ద్వారా కవర్ చేయడం జరిగింది. సో ఈ బుక్ని మనం కోర్సు ద్వారా కూడా అందిస్తూ ఉన్నాం. కేవలం 500 రూపాయలతో 1 year వ్యాలిడిటీతో ఈ కోర్సులో మీరు వీడియోలు పొందుతారు. అలాగే మీరు ఈ వీడియోలతో పాటు బుక్ని కూడా పొందడానికి అవకాశం ఉంది. సార్ బుక్ ఎలా వస్తుంది అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది. ఈ కోర్స్ అనేది మీరు బై చేస్తే ఈ కోర్సులో మిమ్మల్ని మీ పోస్టల్ అడ్రస్ అడుగుతుంది. మీ హౌస్ నెంబర్, మీ నేమ్, మీ హౌస్ నెంబర్, మీ ఊరు, మీ స్ట్రీట్, అలాగే దీంతో పాటు మీ మండలం, జిల్లా, పిన్ కోడ్, మీ ఫోన్ నెంబర్. సో అంత వివరంగా మీరు అక్కడ ఎంటర్ చేస్తే మాకు ఇక్కడ కనబడుతుంది. మేము వెంటనే మీకు బుక్ అనేది కొరియర్ చేస్తాం. ఇక వీడియోస్ కోసం మీరు బుక్లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ వీడియో రూపకంగా వినడం కోసం ఈ కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ బుక్కి సంబంధించి వీడియోస్ లేదు, నాకు అంత తక్కువ టైం ఉంది, నేను ఓన్లీ బుక్నే చదవాలి అని అనుకుంటుంటే మీరు ఈ నెంబర్కి 9701162369 నెంబర్ ద్వారా బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మనం సమగ్రంగా అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఫ్రేమింగ్స్తో ఈ బుక్ని అందించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలామంది ఈ బుక్ని బై చేశారు. వారి ఫీడ్బ్యాక్ కూడా ఏంటి అని అంటే ఇప్పుడున్న ఎగ్జామ్స్కి చాలా వర్తబుల్గా ఈ బుక్ని డిజైన్ చేశారు అని చెప్తా ఉన్నారు. మేము కాదు, మీరు చూసినా కూడా మీకు అదే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని, ఆఫ్లైన్ క్లాసెస్ని ఆఫర్ చేస్తూ ఉన్నాం. ఆఫ్లైన్కి సంబంధించిన బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. ఆన్లైన్ బ్యాచ్ అనేది 2 రోజుల క్రితం ప్రారంభమైంది. ఇందులో మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఒకటి పేపర్ 2కి సంబంధించి లైవ్ క్లాసెస్ ఇస్తా ఉన్నాం. ఈరోజు క్లాస్ జరిగితే రేపు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే డైలీ టెస్ట్లు అనేవి ఇస్తా ఉన్నాం. ఇక వీటితో పాటు మీకు ఒక 1 month తర్వాత నుంచి గ్రాండ్ టెస్ట్లు అనేవి స్టార్ట్ అవుతాయి పేపర్ 1, పేపర్ 2 మీద. ఇక పేపర్ 2కి సంబంధించి ఇప్పుడున్నటువంటి అప్డేట్స్తో మనం మెటీరియల్స్ని ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో ఇలా ఈ కోర్స్ అనేది మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా బై చేయవచ్చు. ఆఫ్లైన్ అయితే మీరు నారాయణగూడ మెట్రో స్టేషన్ 1171 పిల్లర్ నెంబర్ దగ్గర మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది, నేరుగా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మే మంత్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ బుక్ అన్ని ఎగ్జామ్స్కి సరిపోతుంది. మీరు అన్ని విధాల క్వశ్చన్స్ని చూస్తారు. ఇది నార్మల్ క్వశ్చన్. సో ఇప్పుడు ఆర్ఆర్బి లేదా ఇంకా ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఈ క్వశ్చన్ని ఒక్కసారి పరిశీలిస్తే, ఇటీవల కాలంలో ఏ దేశం అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 ఏళ్ల పవర్ డీల్పై సంతకం చేసింది అని అంటున్నాం. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్,
శ్రీలంక అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అదానీ గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది మనకి సంబంధించి మన దేశానికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ కంపెనీ అని అంటున్నాం. సో ఈ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అనేది పవర్ డీల్పై ఒక సంతకం చేసిందండి. ఇందులో ఏ దేశాలతో చేసింది అని అంటున్నాం. సో భారతదేశం మనదే కాబట్టి ఇది ఆన్సర్ కాదు. పాకిస్తాన్తో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకు సత్సంబంధాలు లేవు, పాకిస్తాన్తో కూడా అవకాశం లేదు. అలాగే బంగ్లాదేశ్తో భారత్కి ద్వైపాక్షికంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ కూడా ఆన్సర్ కాదు. కానీ శ్రీలంకతో ఈ ఒప్పందం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. శ్రీలంక శక్తి లేదా ఇంధన రంగానికి సంబంధించి తన సామర్థ్యాన్ని పెంచుకోవాలి అని అనుకుంటుందండి. సో ఈ సామర్థ్యం పెంచుకునేందుకోసం ఏం చేసినది అని అంటే శ్రీలంక దేశం ఒక క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందండి. క్యాబినెట్ సమావేశము అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి మంత్రివర్గం నిర్ణయం తీసుకొని మనం ఏ రంగంలో అని అంటే శక్తి రంగంలో బలోపేతం కావాలి, ఈ శక్తి రంగంలో బలోపేతం అయ్యేందుకు మనం అదానీ గ్రీన్ ఎనర్జీతో ఒప్పందం చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో ఇలా పవన విద్యుత్కి సంబంధించి, పవన విద్యుత్ అని అంటే మీకు తెలుసు కదా, విండ్ పవర్కి సంబంధించినటువంటి ఈ ఒప్పందం కోసం గ్రీన్ ఎనర్జీ అలాగే శ్రీలంక మధ్యన ఒప్పందం కుదిరింది. కాబట్టి మన ఆన్సర్ ఏమిటి అని అంటే డి అని అంటున్నాం. సో మన ఆన్సర్ ఏమంటున్నాం, డి అనేది మన ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. డి శ్రీలంకతో ఇటీవల భారతదేశానికి సంబంధించిన గ్రీన్ ఎనర్జీతో ఒప్పందం కుదిరింది. సో ఇలా ఈ 20 ఏళ్ల పాటు పవర్ డీల్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ అంశం దేనికి రిలేటెడ్గా మనం చదువుతూ ఉన్నాం, ఇరు దేశాల మధ్యన అలాగే శ్రీలంకకి భారతదేశానికి సంబంధించినటువంటి ఒప్పందంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ కంపెనీతో కుదిరింది అనేటువంటి అంశం ఇంపార్టెంట్. ఎంఓయూస్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అని అంటాం. ఒప్పందాలకి సంబంధించిన అంశాల మీద ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఇలాంటి అంశాల మీద మీకు పట్టు ఉండాలి. రైట్, ఇప్పుడు పట్టు వచ్చేసింది ఈ క్వశ్చన్కి సంబంధించి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు 2178 క్వశ్చన్స్ అందించడం జరుగుతూ ఉందండి. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. ఇటీవల స్వదేశీ నౌకా నిర్మాణాన్ని మెరుగుపరిచేందుకు ఎవరితో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎంఓయూపై సంతకం చేసింది అని అంటున్నాం. ఇంతకుముందే మనం చెప్పినాం ఎంఓయూ అనగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా దీన్నే సింపుల్గా ఒప్పందము అని అంటున్నాం. సో ఇప్పుడు ఒప్పందంలో ఎవరెవరు కీలకంగా పాల్గొంటున్నారు అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది కీలకంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి మనం ఇండియన్ ఐసీజీ అని చెప్పేసి అంటాం. సో మనకి ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి తీర ప్రాంతం ఉందో, సముద్రాలతో కూడినటువంటి ప్రాంతం ఉందో, భారతదేశానికి సంబంధించి ఈ సముద్ర తీర ప్రాంతాల వెంబడి రక్షణ కల్పించేందుకోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఇక్కడ కీలకంగా వర్క్ చేయడం జరుగుతుందండి. సో ఇలా ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది మనకి ఎవరితో ఒప్పందం చేసుకుంది అని అంటున్నాం, టాటా స్టీల్స్, జిందాల్ స్టీల్స్ అండ్ పవర్, సెయిల్తో, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీతో అని అంటున్నాం. మీకేమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఈ అంశానికి సంబంధించి ఈ ఒప్పందం ఎవరితో కుదిరింది అని అంటే టాటా స్టీల్స్ కాదు, సెయిల్తో కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్తో కాదు, జిందాల్ స్టీల్ అండ్ పవర్తో కుదిరింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. దేనికి సంబంధించి అని అంటున్నాం, స్వదేశీ నౌకా నిర్మాణాన్ని అని అంటున్నాం. సో స్వదేశీ నౌకా నిర్మాణానికి సంబంధించి మెరైన్కి సంబంధించినటువంటి దానిలో ఈ నిర్మాణాన్ని మెరుగుపరిచేందుకోసం ఇటీవల ఒప్పందం ఎవరెవరికి కుదిరింది అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్కి అలాగే జిందాల్ స్టీల్స్ అండ్ పవర్కి మధ్యన కుదిరింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో మరి ఇక్కడ మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటువంటి అంశం గురించి చదువుతున్నాం కాబట్టి దీనికి సంబంధించిన జీకే బిట్స్ని కూడా తీసుకోవడం జరిగింది పుస్తకంలో. మీకు ఇలా వివరణనిచ్చి సో దీని కింద మనం మళ్ళీ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేసి దీనికి సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని బుక్లో పొందుపరిచాం. సో 1978లో ఇది ఏర్పాటైంది ఆగస్టు 18న అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు.
కానీ ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చింది అని అంటే February 1 వచ్చింది. సో కాబట్టి February 1ని మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ డేగా నిర్వహించడం జరుగుతోంది. సో ఇలా ఇండియన్ కోస్ట్ గార్డ్ డేకి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అని అంటే న్యూఢిల్లీలో ఉన్నది అనేటువంటి అంశాన్ని బుక్లో మనం మెన్షన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి రాకేష్ పాల్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇగో రాకేష్ పాల్ ఎవరు అనగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఈయన ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ బుక్లో క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. అంటే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించినటువంటి వివరణ, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్తో పాటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంశాలను మనం బుక్లో పొందుపరిచాం. సో ఇలా ఈ బుక్ని డిజైన్ చేసి మీకు అందించడం జరుగుతూ ఉంది. సో మీరు ఈ బుక్ కోసం మేము ఇస్తున్న నెంబర్కి కానీ, అలాగే మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కానీ వీడియో ఎక్స్ప్లెనేషన్, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా త్వరలో మీకు అక్కడ అప్డేట్ అవుతాయి. కొన్ని వీడియోస్ ఇచ్చినాం ప్రీవియస్గా చెప్పినవి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్కిం ఊర్జాలో అదనపు వాటాలను కొనుగోలు చేసేందుకు CCI అనుమతిని పొందిన సంస్థ ఏది అని అంటున్నాం. టాటా పవర్, అదానీ పవర్, గ్రీన్కో ఎనర్జీస్, రిలయన్స్ పవర్. సో ఇప్పుడు ఇది కొనుగోళ్ళకి సంబంధించి CCI అనుమతిని పొందినటువంటి సంస్థ గురించి క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఈ CCIని ఏమంటున్నాము అని అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. దీని అనుమతిని తీసుకొని ఎవరు ఈ కొనుగోళ్ళ అనుమతిని పొందారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో టాటా పవర్ కాదు, అదానీ పవర్ కూడా కాదు, గ్రీన్కో ఎనర్జీస్ అనేది ఈ అనుమతిని పొందింది. మారిషస్కి సంబంధించినటువంటి గ్రీన్కో ఎనర్జీ ఈ అనుమతిని పొంది ఇప్పుడు సిక్కిం ఊర్జాలోని అదనపు వాటాలను కొనుగోలు చేసేందుకు CCI నుంచి అనుమతిని పొందింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటి ఇటీవల అంటే గ్రీన్కో ఎనర్జీస్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో మరి సిక్కిం ఊర్జాకి సంబంధించినటువంటిది ఏ పవర్కి సంబంధించింది అని అంటే 1200 మెగావాట్లకి సంబంధించినటువంటి జల విద్యుత్, హైడ్రో పవర్కి సంబంధించినటువంటి ఈ విద్యుత్ని కొనుగోలు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వివరణలు అన్నీ కూడా మీకు పుస్తకంలో ఉంటాయండి. కానీ కొందరు వీడియోస్ వింటే ఎక్కువగా గుర్తుంటాయి అని అంటారు. కాబట్టి అలా వీడియోస్ రూపంలో కూడా మనం ఒక కోర్సును తీసుకొచ్చినాం. ఆ కోర్సు గురించి నేను చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ పద్మ అవార్డులు ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి మరియు ఈ అవార్డుల కేటగిరీలు ఏమిటి అని అడిగినాం. ఇది కొంచెం మనకి అవార్డ్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ ఈ టాపిక్స్ని గురించి మనం మాట్లాడతాం. బేసిక్గా పద్మ అవార్డ్స్ ఎప్పుడైతే గణతంత్ర దినోత్సవం ముందు రోజు ఉంటుందో విడుదలవుతాయి, 25th నైట్ జనవరి. సో ఈ పద్మ అవార్డ్స్ని ఆ తర్వాత రాష్ట్రపతి చేత అందించడం జరుగుతుంది. భారతదేశంలో అత్యున్నత పురస్కారాలలో పద్మ అవార్డ్స్ కూడా స్థానాన్ని పొంది ఉన్నాయి. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేటువంటి అవార్డ్స్ని ఇక్కడ ఇస్తూ మనం ఇక్కడ ఇయర్స్ని ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం 1955 వాటి ఫార్మేషన్ కూడా చెప్పాలి. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. 1964 పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ. 1954 పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్. 1964 పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనేటువంటి ఈ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా పద్మ అవార్డ్స్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇందులో వాస్తవం ఏంటి అనేది మీరు అన్నీ సేమ్ కనబడతాయి, వీటిని ప్రాపర్గా గుర్తించాలి. సో పద్మ అవార్డులు ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి, అవార్డుల కేటగిరీలు ఏమిటి అని అడిగారు. కాబట్టి ఇందులో 2 క్వశ్చన్స్ అనేవి ఇంటర్నల్గా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలండి. సో ఈ పద్మ అవార్డ్స్ అనేవి మనకి ఎప్పుడు స్థాపించబడ్డాయి అని అంటే 1954లో స్థాపించబడ్డాయి. ఇగో పద్మ విభూషణ్ అనేది భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం, భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారం వచ్చి పద్మభూషణ్, భారతదేశంలో 4వ అత్యున్నత పురస్కారం వచ్చి పద్మశ్రీ అని గుర్తుంచుకోవాలి. మరి భారతదేశంలో మొట్టమొదటిది అత్యున్నత పురస్కారం ఏమిటి సార్ అని అంటే భారతరత్న. ఏ అవార్డు అని అంటున్నాం? భారతరత్న. భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారాలుగా ఇక్కడ చూస్తున్నటువంటివే ఈ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేటువంటి అవార్డ్స్ అని అంటున్నాం. సో మరి ఈ పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డు ఎవరికి ఇస్తారు సార్ భారతదేశంలో అని అంటే అత్యంత విశిష్ట సేవకి ఇచ్చేది ఏంటి అని అంటే మనం ఇక్కడ ఇగో పద్మవిభూషణ్ ఇక్కడ ఉంది. అత్యంత విశిష్ట సేవలకి అందించేటువంటి అవార్డు
ఏమిటి అనగా పద్మవిభూషణ్ అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత మూడవ అత్యున్నత పురస్కారం ఏమిటి సార్ అని అంటే పద్మభూషణ్ అని అంటున్నాం. సో ఈ పద్మభూషణ్ విశిష్ట సేవకి, ఇది అత్యంత విశిష్ట సేవకి అని అంటున్నాం. ఇది ఎక్కువగా విశిష్ట సేవలకి సంబంధించి దీనిని అందించడం జరుగుతూ ఉంది, రైట్. ఇక మరి పద్మశ్రీకి సంబంధించినటువంటి అవార్డు దేనికి ఇస్తూ ఉన్నారు సార్ అని అంటే ఎక్కువ క్రమంలో ఈ విశిష్ట సేవలకి ఇచ్చిన తర్వాత ఆ తక్కువ క్రమంలో ఉన్నటువంటి విశిష్ట సేవలకి ఈ పద్మశ్రీ అనేటువంటి అవార్డుని అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా మనకి ఆన్సర్ వచ్చి ఏ అని గుర్తుంచుకోవాలి. సో పద్మవిభూషణ్ సెకండ్, పద్మభూషణ్ థర్డ్, పద్మశ్రీ ఫోర్త్ లెవెల్ అవార్డ్స్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ముందుగా ఉండేది భారతరత్న అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, కరెంట్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్. క్రింది పన్నులు మరియు సేవల పన్ను జిఎస్టీ కేటగిరీలను వాటి వసూళ్ల వివరాలతో సరిపోల్చండి అని అన్నారు. మీరు ఏప్రిల్లో పిఐబి చదివి ఉంటే, ఎప్పుడు అని అంటున్నాం, ఏప్రిల్ పిఐబిలో ఈ అంశం అనేది పొందుపరచబడి ఉందండి. సో ఇప్పుడు ఏప్రిల్ పిఐబిలో ఏమని ఇస్తూ ఉన్నారు, ఇటు పన్ను కేటగిరీ వసూళ్ళు, ఇటు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినవి అని ఇస్తూ ఉన్నారు. కేంద్ర పన్నులు సిజిఎస్టీ అని అంటాం, ఇవి 53,538 కోట్లు వచ్చినవి అని అంటున్నాం. అంటే అలా ఇవ్వడం జరిగింది. ప్రాపర్ రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం చెప్పాలి. రాష్ట్ర పన్నులు స్టేట్ జిఎస్టీ అని అంటున్నాం, 13,260 కోట్లు. ఇక నెక్స్ట్ ఐజిఎస్టీకి సంబంధించినటువంటి ఐక్య పన్నులు ఎంత అనంటే 43,846. ఇక సెస్ వసూళ్ళు ఎంత అనంటే 99,623 కోట్లు అని ఇచ్చినాం. ఇక దీన్ని మనం ప్రాపర్గా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి కేంద్ర పన్నులు ఎంత వసూలయ్యాయి అని అంటే మనం చెప్పాల్సినది ఇదండి, 43,846 కోట్లు. కాబట్టి ఇది ఏమంటున్నాం, 3 అని అంటున్నాం. 3 మనకి ఎక్కడుంది ఆప్షన్లో, ఓన్లీ ఏలోనే ఉంది. ఇది రైట్. ఇదే రైట్ ఆన్సర్. ఇక రాష్ట్ర పన్నులు వచ్చి B1 అని అంటున్నాం. ఇది మనకి 53,538 కోట్లు. నెక్స్ట్ సి వచ్చి 4 అని అంటున్నాం. ఐజిఎస్టీ ఎంత ఉంటే 99,623 కోట్లు అని అంటున్నాం. ఇక నెక్స్ట్ వచ్చి మిగిలినది మనకి 2 అండి. సెస్ ఎంత అని అంటే 13,260 కోట్లు అని. సో ఇలా ఈ క్వశ్చన్స్ని మనం ఇలా ఎక్స్ప్లెనేషన్స్ వీడియో రూపంలో అందిస్తాము. మీరు జస్ట్ 500తో బుక్కి సంబంధించిన కోర్స్ని బై చేస్తే, మీరు అందులో ఎన్రోల్ అవుతే మీకు బుక్ అనేది ఉచితంగా పంపించబడుతుంది. ఈ కోర్సులో భాగంగా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది బుక్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్కి సంబంధించి. ఓకే, సో ఇలా మీరు ఈ కాంటెంట్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. మనం ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ని విత్ కాన్సెప్ట్ వైజ్గా మాట్లాడతాం, వివరణతో తెలుసుకుంటాం. కాబట్టి ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చేటువంటి విధానాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇది మనం ఈ క్లాస్ ద్వారా అందిస్తున్నది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.